హలో బటర్ఫ్లైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ కొరింగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం స్కూటీ మీద. చాలా ఎండగా ఉంది. సీ మై ఫ్రెండ్, మీట్ మై ఫ్రెండ్ వాక్య. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్లీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫర్ చిల్డ్రన్ 30 రూపీస్ అండ్ ఫర్ అడల్ట్స్ వచ్చేసరికి 50 రూపీస్. సో మనం జస్ట్ 50 రూపీస్తో ఫారెస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లెట్స్ గో గైస్. ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సుందర్బన్ ఫారెస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన కాకినాడకి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ కొరింగా ఫారెస్ట్. ఇక్కడ వచ్చేసి లోపల వాష్రూమ్స్ అండ్ ఫుడ్ కోర్ట్ అది ఉంటుంది. ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి అనుకున్నాం, బట్ మాకు మంకీస్ మాత్రమే కనిపించాయి. ఫుడ్ అది లోపలికి ఎలో చేయరు, ఈ మంకీస్ వాటిని లాగేస్తాయి అని. ఇక్కడ మంచి క్లిక్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఎవరైతే ఫోటోషూట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో కూడా వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ మేము బోట్ రైడ్కి వచ్చాము. ఈ బోట్ వచ్చేసరికి లైక్ లార్జ్ బోట్ అయితే పర్ పర్సన్ వచ్చరికి రెస్పెక్ట్ ఆఫ్ 100 రూపీస్ పే చేయాలి. స్మాల్ బోట్ వచ్చరికి 4 మెంబర్స్కి ఇస్తారు, 1000 పే చేయాలి. ఇలా ఈ బోట్ రైడ్లో మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తారు. అలా మనకి దగ్గరకు ఒక ½ అవర్ పడుతుంది. ఈ లోపు మంచిగా క్లిక్స్ తీసుకోవచ్చు, చాలాసేపు ఫారెస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా మొత్తం అంతా ఫారెస్ట్ చూసిన తర్వాత ఇంకా నేను నా ఫ్రెండ్ మొత్తం అలా చాలాసేపు మాట్లాడుకుంటూ మంచిగా క్లిక్స్ అవన్నీ తీసుకున్నాము. మేము యాక్చువల్లీ ఎక్కింది అయితే లార్జ్ బోట్ దిగిన తర్వాత కొంతసేపు అయితే మాట్లాడుకున్నాం, మంచిగా గుడ్ క్లిక్ చేసాము. నెక్స్ట్ నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్తో చెప్తున్నా ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలని లేదు, ఎక్కడే ఉండాలని ఉందని. బట్ మళ్ళీ ఈవినింగ్ మేము స్కూటీ మీద వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని లైక్ ఓకే లెట్స్ గో అని డిసైడ్ అయ్యాం. వెళ్ళేటప్పుడు మొత్తం ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేలా ఇలా మనకి రూట్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ వాకింగ్ వెరీ లాంగ్ టైమ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ హ్యాట్ ఆన్ ద ఫ్లోర్. ఎందుకంటే యాక్చువల్లీ మేము రూట్ అనేది కన్ఫ్యూజ్ అయ్యాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంట్రన్స్ అని ఉంటుంది, అది చూసుకోండి. మేము అది చూడకుండా మొత్తం అంతా ఒక 1 అవర్ వరకు రౌండ్ వేస్తాము. నెక్స్ట్ మళ్ళీ మనం తిరిగి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. సరే కొంతసేపు అలా గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోతామని ఎక్కేసాను. తిరిగి ఎక్కిందో తెలిసిందో ఎంత కష్టంగా ఉందో. ఒక పక్కన దిగలేను, ఇంకో పక్కన ముందుకు వెళ్ళలేను. బట్ ఇదిలా కష్టపడి చాలాసేపు తర్వాత అలా ముందుకు వచ్చాను. ఫైనలీ అమ్మాయ బయటకు వచ్చేసాను. ఇంక సర్లేరే బాబు ఈ గేమ్స్ అన్నీ మన వల్ల కాదని చెప్పి పక్కకు వచ్చేస్తే అక్కడ చిన్నగా ప్రకృతి అండ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేద్దాం చూసాము. మీ ఎవరికైతే ఇవన్నీ ఈ నేచర్ అనేది ఇష్టం ఉంటుందో వాళ్ళకి పక్కాగా ఈ ప్లేస్ నచ్చుతుంది. ఇందాక చెప్పాను కదా లైక్ లోపల ఫుడ్ తినడానికి లేదని. సో ఎలాగో బయటకు వచ్చాము కాబట్టి అక్కడ మా ఫుడ్ని ఓపెన్ చేసి మేము తిన్నాము. సో అలా ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసే టైం వచ్చింది. ఈవెన్ మా కొరింగా టూర్ కూడా. హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. మీరు కూడా ఒకసారి రండి, మీకు పక్కాగా ఈ ప్లేస్ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్.